మీకు తెలియక్కిచ్చినండి, మీకు తెలియగలళ్ళు, మాకు తెలియని ఇట్లా 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 అని బాధపడు. భగవంతుడు అందరికి ఒకటే బ్రెయిన్ ఇస్తాడు, అందరూ ఒకటి రకాలు ఇస్తారు. దాన్ని వాడే విధానం ఉంటుంది. ఉదాహరణకు ఒక బంతి మీకు ఇస్తానండి, ఇదే బాల్ ఒక 10 మందికి ఇస్తాను. ఈ 10 మందిని చెప్తాను ఒకటే, ఏం చేయండి 10 మంది ఆ బాల్తో ఏం చేస్తారు అని చెప్తాను. ఒక్కొక్కడు ఒక విధంగా ప్రవర్తిస్తాడు. ఒకడు బాల్ హ్యాండ్ తోటి ఇట్లా ఆడుకుంటా అంటాడు, ఒకడు గోడకేస్తా అంటాడు, ఒకడు తలకే బలగుంటాడు, ఒకడు పిసుకుంటా అంటాడు, ఒకడేమో యాస్టకచ్చి దాన్ని ఇరగ్గొడతాడు, చింపుతాడు. అంటే రకరకాలుగా చేస్తాడు. అదే వ్యక్తి అదే బాల్ని అన్ని రకాలుగా ఎందుకు చేస్తారు ఇంతమంది వ్యక్తులు? అంటే బ్రెయిన్ ఉపయోగం అట్లుంటుంది. అంటే నువ్వు ఉపయోగించే విధానం అట్లుంటుంది. ఏదైనా వస్తువు అంతే, ఉపయోగించే విధానం. మట్టిలో కూడా మాణిక్యాన్ని వెతకచ్చు, అవునా కదా? రాకంగానే రాయి రత్నంగా మారుతుంది తప్పించి పుట్టిన రత్నం రాదండి. వజ్రం కూడా అంతే. అదేవిధంగా మనిషి తెలివి కూడా అంతే. రాకండి, సానపట్టండి, తెలివిని నేర్చుకోండి. తెలివిని నేర్పేవాళ్ళు గురువాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో.